నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. పాన్, ఆధార్ కార్డ్తో లింక్ చేయడం మర్చిపోకండి. అది కంపల్సరీ చేసింది ప్రభుత్వం. ఫైనాన్స్ యాక్ట్ 2017 అనుసరించి ప్రతి ఒక్కరూ కూడా కంపల్సరీగా తమ ఆధార్ కార్డ్ నెంబర్తో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు తప్పనిసరిగా తెలియపరచవలసి ఉంటుంది. లింక్ చేస్తూ అనవసరమైన ఇబ్బందులు కాపాడుకోవడానికి తప్పనిసరిగా పాన్, ఆధార్ నెంబర్తో లింక్ చేయడం మర్చిపోకండి. ఎట్లా ఆధార్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్తో ఫైల్ చేయాలో తెలుసుకుందాం. ఆన్లైన్లో ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ ఆన్లైన్ పోర్టల్ అంటే వెబ్సైట్కి వెళ్ళండి. అందులో లింక్ ఆధార్ స్టేటస్ క్విక్ లింక్ సెక్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది. మీ పాన్ నెంబరు, ఆధార్ నెంబరు ఎంటర్ చేయండి. ఆ తర్వాత వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ అని క్లిక్ చేయండి. ఒకసారి విండో ఓపెన్ అయిన వెంటనే డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి. మీ పేరు, మీరు మగ లేదా ఆడ, అడ్రస్సు అంటే జెండర్ ఓపెన్ అవుతుంది. అక్కడ క్లిక్ చేయాలి. వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి కెపాచా కోడ్ వస్తుంది మీ మొబైల్కి. వెంటనే అది క్లిక్ చేయండి. అంతే, లింక్ ఆధార్ క్లిక్ చేస్తే అయిపోతుంది, లింక్ అయిపోయినట్టే. కాబట్టి తప్పనిసరిగా మర్చిపోకుండా ఈరోజే చేసుకోండి.